పల్వాలపురంలో ఒక ముని వల్ల వెలిసిన ఒక శివలింగం ఉండేది. శివభక్తుడైన పూజారి ఆ లింగానికి పూజలు చేసేవాడు. ఆయనకి వేశ్యలతో గడిపే చెడు అలవాటు ఉండేది. ఆ ఊరి వాళ్ళకి అది నచ్చక రాజుగారికి చెప్తారు. అప్పుడు ఆ రాజుగారు నిజం తెలుసుకోవడానికి శివుడి దర్శనం పేరుతో గుడికి వెళ్తాడు. గుడిలో శివలింగానికి అలంకరించాల్సిన పువ్వులన్నీ వేశ్యకి అలంకరిస్తాడు. రాజు వచ్చిన విషయం తెలుసుకొని ఆమె కొప్పులో నుంచి పూలు తీసుకొని శివుడికి పూజ చేస్తాడు. ప్రసాదం కింద రాజుగారికి పువ్వు ఇస్తే దానికి పొడవైన ఒక వెంట్రుక ఉంటుంది. ఇక్కడికి ఎలా వచ్చింది అని రాజు అడిగితే పూజారి కంగారులో ఇక్కడ లింగానికి కొప్పు ఉంటుంది దానిలో నుండి అని చెప్తాడు. దానిని చూపించమని రాజు అడిగితే ఇది ఇప్పుడు చూపించేది కాదు, రేపు పొద్దున్నే రండి అని అంటాడు. పూజారికి తెలుసు కొప్పు లేకపోతే రాజుగారు తల తీసేస్తారు అని. ఇదంతా తెలిసాక శివుణ్ణి వేడుకుంటాడు. తల బాదుకొని అక్కడే పడిపోతాడు. తర్వాత రోజు